ఒకరి తప్పు ఎత్తి చూపించాలన్న ప్రయత్నము నేను చెయ్యడం లేదు. ఎవరైనా ఒకవేళ నాకన్నా తెలియని వాడు ఇక్కడ సభలో ఉంటే వాడు హనుమ యొక్క అనుగ్రహంగా కొంచెం దిద్దుకోవడం కోసం ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని శాసించి చెప్పడానికి, ఎవరి తప్పెత్తడానికి నేను ప్రయత్నము చేయడము లేదు. ఎందుకంటే నాకన్నా తక్కువ వాడు ఈ సభలో ఎవరూ లేరు, అందరికన్నా తక్కువ నేనే కనుక. మరి మేమెందుకు వింటున్నామంటే అది మీ ప్రాజ్ఞత కనుక. ఏమీ తెలియని వాళ్ళ వినడం మీ వినయం, ఏమీ తెలియకపోయినా చెప్పడం నా ధూర్తతనం. మరి ఎందుకు ఆకు పూజ చేయించానని అనకు, ఎందుకు అనకూడదో తెలుసా అండి? అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా? మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే ఆయనకి టిఫిన్ ఇట్టామండి, ఆయనకి కాఫీ పెట్టామండి కాదు. మీ ఇంటికి పెద్దలు వస్తే నువ్వు చెయ్యవలసిన నియమము ఒకటి ఉన్నది. ఒక పండు పెట్టి ఇవ్వరాదు, ఒకటి కన్నా ఎక్కువ పెట్టి ఏకజాతి ఫలములను